యుద్ధ భయాలు ఏమైనా ఉన్నాయి గురుగారు ఈ సంవత్సరం? అంతర్యుద్ధమే, బహిర్యుద్ధం లేవు. ఎందుకోసమంటే పిరికోడు ఎప్పుడైనా చాప కింద నీరులాగానే వస్తాడు. అవును, కరెక్ట్. సో పిరికోళ్ల యుద్ధమే ఇది. ఇది ధైర్యవంతుల యుద్ధం కాదు, మొత్తం పిరికోళ్లే. ఈ పిరికి సన్నాసులు అందరు కూడా ప్రజల్లో కలుస్తారు, మంచి వాళ్ళలాగుంటారు, అంతర్యుద్ధానికి తెరతీస్తారు. కాబట్టి వాళ్ళని పసిగట్టడం కష్టం. మన దేశంలోనే ఇది, మన దేశమే. వేరే దేశాల్లో చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి. మీరు చైనా పోండి, ఎవడు దేశానికి విరుద్ధంగా ఒక్కోడు మాట మాట్లాడినా వాడి పని అయిపోతుంది. ఇజ్రాయెల్ వెళ్ళండి, ఇజ్రాయెల్లో వాళ్ళు ఎంత దేశభక్తితో ఉంటారు. అదే మీరు రష్యా వెళ్ళండి. అందుకే మన భారతదేశస్తుని చైనీస్ కానీ తర్వాత వేరే కంట్రీస్లో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని అంటే దే వోంట్ రెస్పెక్ట్. ఎందుకంటే మీ దేశం మీద మీకు భక్తి లేదయ్యా, మీ దేశం మీద గౌరవం లేదు. మీ దేశంలో ఉంటూ మీ దేశంలో అన్నం తింటూ మీ దేశానికే ద్రోహం చేస్తారు. వేరే దేశం వాడికి జిందాబాద్ అంటారు. మీ దిక్కుమాలిన దేశం. మీ దేశం లోపలికి బ్రిటిషర్స్ వచ్చారు, మా దేశంలోకి వచ్చారు అని గట్టిగా అడుగుతాడు. చైనా వాడదే గట్టిగా అడుగుతాడు. ఏం సమాధానం చెప్తారు? చెప్పలేరు. కరెక్ట్. బ్రిటిష్ చైనాలో దూరలే, అంతేగా జపాన్ లో దూరలే. ఎందుకు ప్రపంచం అంతా వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళా. అమెరికా కూడా కొట్టాడు కానీ వాడు చైనా వెళ్ళిపోయాడు. అందుకే మన భారతదేశంలో ఇప్పటికైనా అందరూ కూడా మెలకువ అవ్వాలి. ఆర్థిక స్థితిగతుల మీద అందరూ పట్టు సాధించాలి. మనం ఎవరికి డబ్బులు ఇస్తున్నాం అనే దాని మీద కూడా మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి. మనం అపాత్ర దానం అర్థం ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే మనని చంపడానికి మనమే వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నట్లు లెక్క. సో వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, ఆ పిరికి పందలకు మీరు డబ్బులు ఇవ్వకండి. ఆ పిరికి పందలు చేసే పని అదే ఉంటుంది. మనం ఇచ్చే డబ్బులతోటే మన ఇంట్లో బాంబులు పెడతారు. కాబట్టి పిరికి పందలకు డబ్బులు ఇవ్వకండి అని చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకి ఏమైనా అవకాశం ఉందా? లేదు, ఛాన్సే లేదు. తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రపతి పాలన ఛాన్సే లేదు. కాకపోతే నేను తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి ఏం చెప్తానంటే, ముఖ్యంగా భాగ్యనగరానికి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏం చెప్తాను అంటే, భూములు అమ్ముకోకండి. ఇంకో 2 ఏళ్ళు భూములు అమ్ముకోకండి. ఇంకొక రెండేళ్ల తర్వాత 2027 కూడా కాదు, అదే 2027 మీకు ఆగస్ట్ అనుకోండి. 15 ఆగస్టుకి ఎర్రకోట మీదకించి ఒక అద్భుతమైన న్యూస్ వస్తుంది భాగ్యనగరానికి సంబంధించి. ఆ న్యూస్ అయితే నాగ్పూర్ గురించి అని రావచ్చు, లేదంటే భాగ్యనగర్ గురించి అని రావచ్చు. దేవుడా, అంటే చేస్తున్నారనమాట అయితే. ఎస్. సో అది ప్రకటన వచ్చింది అనుకోండి, అసలు భాగ్యనగరం రూపురేఖలు మొత్తం మారిపోతుంది. ఇంకా కానీ తెలంగాణ భవిష్యత్తు దెబ్బతింటది కదా గురుగారు. ఎందుకు? ఇంకా పెరుగుతుంది. ఏమవుతుంది? అంత అద్భుతం జరుగుతుంది. సో భూములు అమ్ముకోకండి. ముఖ్యంగా భాగ్యనగరానికి 50 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్, అంటే ORR నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 50-100 కిలోమీటర్ రేడియస్ లో చుట్టూ కూడా ఎక్కడ భూములు అమ్ముకోకండి, దాచిపెట్టుకోండి. ఉన్నాయి, ఇంకో 2.5 ఏళ్ళు ఓపిక పెట్టండి, మీ గుడ్ న్యూస్ వస్తుంది. అది లైఫ్ మారిపోతుంది. ఎందుకోసమంటే ఢిల్లీలో ప్రజలు బతకలేరు. కష్టం అండి, అయిపోయింది. ఇప్పటికే చాలా కష్టంగా ఉంది అక్కడ. సో ఢిల్లీలో ప్రజలు బతకలేరు. ఇక రాజకీయ తీరుతెన్నులు మారుతున్నాయి. కాబట్టి తీరుతెన్నులు మారాలి అన్నా, ఏది జరగాలి అన్నా అయితే నాగ్పూర్ లేదంటే భాగ్యనగరం, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కంపల్సరీ ఇండియాస్ క్యాపిటల్ అవుతుంది. యూనియన్ టెరిటరీకి వెళ్ళిపోతుంది, క్యాపిటల్ కూడా అవుతుంది. ఇంకా విమాన ప్రమాద హెచ్చరికలు కానీ ప్రకృతి ఉత్పాతాలు కానీ ఏమన్నా ఉన్నాయా గురుగారు? ఓవరాల్ గా ఏం చెప్పి ఏం ప్రయోజనం? చెప్తే ఎవడన్నా జాగ్రత్త పడతాడా? ఏమో చెప్పలేము. మీ వాక్కు ఫలించడం జాగ్రత్త, ఏ కంపెనీ వాడన్నా జాగ్రత్త పడతాడేమో. మనకి నెగిటివ్ న్యూస్ వద్దు. అంతే, ఆల్రెడీ చాలా ఓకే. చెప్పాను బాగుపడే న్యూస్లు చెప్పుకుందాం. నెగిటివ్. ఈ 2026 సంవత్సరంలో పట్టిందల్లా బంగారం అయ్యే ఒక 3 రాశుల పేర్లు చెప్పండి. 2026 సంవత్సరంలో నేనైతే అందరికీ బాగుందనే చెప్తాను. కానీ కొన్ని రాశులు ఏవైతే ఉన్నాయి అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పాల్సిన రాశులు అయితే కొన్ని ఉంటాయి. అందులో జూన్ వరకు ఒకటి చెప్తాను. జూన్ వరకు అన్ని రాశులకు చెప్పేస్తాను, మీరు అన్ని రాశులు చూసుకోండి. జూన్ వరకు టాప్ 5 రాశులు ఏవైతే ఉన్నాయో అందులో వృషభ రాశి, తులారాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభరాశి. జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకి అద్భుతంగా ఉంది. జూన్ 3వ తారీఖు తర్వాత ఎవరెవరికి లక్ బాగుంది అని అంటే ఇంకా వీళ్ళ లైఫ్ టైం ఆపర్చునిటీస్ వీళ్ళందరికీ. ఓకే,
అందులో నంబర్ 1లో ఉండేది ఎవరు అని అంటే గనక మిథున రాశి వాళ్ళు. అవునా? మిథున రాశి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద నంబర్ 1 పొజిషన్లోకి వస్తారు. మిథున రాశి తర్వాత కన్యా రాశి. కన్యా రాశికి చాలా అద్భుతంగా ఉంది. అవునా? జూన్ 3 తర్వాత తిరుగులేదు అసలు కన్యా రాశికి. ఓకే. అవి సిమ్టమ్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతాయి. ఈ ఫిబ్రవరి నుంచి కన్యా రాశికి స్టార్ట్ అవుతుంది. కన్యా రాశి వాళ్ళు ఎంత నిద్రపోకుండా ఉంటే అంత మంచిది వాళ్ళకి. ఈ రోజుకి 8 గంటలు పడుకోండి. రిమైనింగ్ టైం మీకు ఏ దొరికినా రీసెర్చ్ చేస్తా ఉండండి. లక్ ఏ రూపంలో వస్తుందో తెలీదు. ఓకే, నేను ఏది చెప్పినా ప్రాక్టికల్ గా చెప్తా. ఓకే, కన్యా రాశి. కన్యా రాశి తర్వాత కలిసి వచ్చే రాశి ఏమిటంటే గనక మకర రాశి. మకర రాశికి మహాద్భుతంగా కలిసి రాబోతుంది. మకర రాశికి అయితే సూపర్ గా కలిసి రాబోతుంది. ఆ తర్వాత మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏళ్ళనాటి శని ఉంది. ఇప్పుడు సైలెంట్గా ఉండండి మీనరాశి వాళ్ళు. మీ టైం వస్తుంది. జూన్ 3వ తారీఖు వరకు సైలెన్స్ ఉండండి. జూన్ 3 తర్వాత మీ ఏళ్ళనాటి శని ఉన్నా కానీ మీకు గురువు అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఆ ఏళ్ళనాటి శని బాధలు పోతాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు అప్పులు చేయకండి, అనవసరంగా అత్యాశకైతే పోకండి. ఒకటి గుర్తుంచుకోండి శ్రీనివాస్ గారు, ఎవరి జాతకంలోనైనా సరే గ్రహాలు మారినప్పుడు వాళ్ళల్లో ఆలోచన తీరులు మారతాయి. గ్రహస్థితి బాగా లేదు అన్నప్పుడు ఏంటంటే ఎవడో ఒకడు వస్తాడు, అత్యాశకు వస్తాడు. మీకు ఒక బ్రైట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్ లో జరిగినవి ఇక్కడ వచ్చి కూర్చొని ఏడ్చిన క్లయింట్స్ చెప్తాను. బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ ఏంటంటే తిరుపతికి సంబంధించిన, నెల్లూరు తిరుపతికి సంబంధించిన బ్యాచ్ అది. వీళ్ళు ఏంటంటే గనక కరెక్ట్ గా డబ్బులు ఉన్న వాళ్ళని ఎవరినో చూసుకుంటారు. చూసుకొని వాడి దగ్గరికి వెళ్తారు. సార్ మన దగ్గర రేర్ ఎర్త్ మెటీరియల్ ఉంది అని చెప్తారు. రేర్ ఎర్త్ మెటీరియల్ ఉంది, ఇది కనుక మనం అమ్ముకుంటే 1,00,000 కోట్లు వస్తాయని చెప్తారు. కామన్గా ఎవడు నమ్మడు 1,00,000 కోట్లు వస్తాయంటే. సార్ మాకు ఆల్రెడీ జర్మన్ కంపెనీ నుంచి మాకు అడ్వాన్స్ వచ్చింది సార్, మాకు ఆల్రెడీ స్విస్ బ్యాంక్లో డబ్బులు పడిపోయాయి. ఎన్ని? 25,000 కోట్లు డబ్బులు పడ్డాయి. వాడు స్విస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాడు, స్టేట్మెంట్ కూడా ఇస్తాడు. ఏంటి ఇక మీరు నమ్మాల్సిందే. అంతేగా, బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాడు. స్విస్ బ్యాంక్ అఫీషియల్ ఓపెన్ చేసి వాడి పేరు చూపిస్తాడు, అక్కడ అఫీషియల్ మీకు చూపిస్తాడు కూడా. ఇంకా దానికి నుంచి ఇంకా తిరుగులేదు. ఇక వాడేమంటాడు, ఆ డబ్బులు మనం విత్డ్రా చేయాలంటే మాకు కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, మా దగ్గర ఆ డబ్బులు లేవు, మా దగ్గర ఇది మాత్రమే ఉంది, మీరు పెట్టుబడి పెట్టండి. ఒక 3 కోట్ల వరకు 5 కోట్ల వరకు పెట్టుబడులు అవుతాయి, మీరు పెట్టుబడి పెడితే మీకు ఎంత బాగుంటుంది అంటాడు. అన్నీ చేస్తారు, తీసుకెళ్తారు, దుబాయ్ తీసుకెళ్తారు, అకౌంట్ ఓపెన్ చేపిస్తారు, అంతా చేపిస్తారు. ఓకే, అంతా జరుగుతుంది. ఆఖరికి మెటీరియల్ తీసుకుందాం అనేసరికి ఏం జరుగుతుంది అని అంటే కరెక్ట్గా కస్టమ్స్ ఆఫీసర్స్, ఈడీ ఆఫీసర్స్ అందరు వచ్చేస్తారు. మెటీరియల్ కరెక్ట్ ఇంకేంది అప్పచెప్తున్నాం అనంగా అందరు వచ్చేస్తారు. మీరందరూ అరెస్ట్ అని అంటారు. అప్పుడు అక్కడ ఒక డ్రామా నడుస్తుంది, సెటిల్మెంట్ డ్రామా. ఏమని, సార్ వదిలేయండి సార్, కావాలంటే తీసుకెళ్ళండి కానీ మమ్మల్ని ఏమనకండి సార్. లేదు, మీరు భారతదేశానికి సంబంధించిన ఒక అద్భుతమైన దీన్ని మీరు విదేశాలకు అమ్ముతున్నారు, మీరు చట్టరీత్యా ఇది, మీరు దోషులే, మీరు అందరిని తీసుకుపోయి జైల్లో ఎత్తాము అని అంటే, లేదు సార్ వదిలేయండి సార్ అంటే, సరే ఇక మీకు లేదు మాకు లేదు కేసు, ఈ మెటీరియల్ మేము తీసుకొని వెళ్ళిపోతున్నాం. అందుకోసం అంటే ఆ సిచ్యువేషన్ అట్లా క్రియేట్ చేస్తారు అనమాట. ఈ మెటీరియల్ తీసుకొని వెళ్ళిపోతారు. సార్ ఏం చేద్దాం సార్, మనం ఏం చేయలేము సార్, అయిపోయింది, దీన్ని ఇక్కడికి వదిలేద్దాం సార్ అంటారు. వాడు 5 కోట్లు జంప్. 5 కోట్లు ఎక్కడున్నాయో ఏమైనాయో తెలియదు. మళ్ళీ సేమ్ స్టోరీ, వీడు వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ సేమ్ స్టోరీ బుర్రా శ్రీనివాస్ దగ్గరికి వస్తారు. సార్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి సార్. మళ్ళీ బుర్రా శ్రీనివాస్ కూడా అట్లనే పట్టుకుంటారు. అట్లనే ఐటీ రైడ్లు అవుతాయి, అన్నీ అవుతాయి. వాడి దెబ్బడికి జైలు పోయేదానికన్నా ఇంటికి వెళ్ళి కారం అన్నం మనం తినచ్చు కదా, జైల్లో ఉండి చెప్పకూడదు తినేదానికన్నా ఇది అయితే బెస్ట్ కదా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు అన్నమాట.